ఈరోజు మండే కదా? కాదు, మ్యాండే. అర్థం కాలేదా? రండి చెప్తాను. రాధ నా సతీమణి, నాలో సగం. మండే, మ్యాండే అంటే వంట వరపు నేను అని అర్థం. మంగళవారం అంటే మహిళా దినోత్సవం, అంటే మా ఆవిడ చేస్తుంది. సో ఈరోజు డ్యూటీ మందే, అంతే. వావ్, బ్రూ. కాదు, ఫిల్టర్ కాఫీ. రాధా, తొందర కాఫీ తాగేసి వెంటనే రెడీ వచ్చేసాయి. ఇడ్లీ పల్లి చట్నీ చేశాను. లంచ్కేమో రసం ఆలూ ఫ్రై చేశాను. ఓ, అన్నీ నా ఫేవరెట్ చేశారు శ్రీవారు. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే ఒక హగ్, కుదిరితే ఒక ముద్దు. క్రియేటివ్ ముద్దు, అల్ట్రా క్రియేటివ్ హగ్. బాగుందమ్మా. బాబు గారు ఫ్యాన్ అనిపించుకున్నాం. సో క్యూట్. అర్థం చేసుకునే అర్ధనారీశ్వరుడు. సరే, రెడీ వచ్చేసి. టైం అయిపోతుంది, ఫాస్ట్. చేస్తా. రాధా. ఆంటీ హాయ్. ఓ, ఈరోజు సోమవారం కదా. గోపాలం, ఒక గ్లాస్ పప్పిస్తావా? రాధా, చెప్పండి ఆంటీ. పెళ్ళై 3 ఏళ్ళయింది కదా, పిల్ల పిచ్చికేం లేదా? అంటే ఆంటీ అది ఇదిగో, ఇంకా లేట్ అయితే గుడ్రాలు అది ఇది అని ఆడిపోసుకుంటారమ్మా ఈ పాపిష్టి జనం. దా. ఏమైంది? ఏం కాలేద్దా, వెళ్దాం. మర కన్నీళ్ళేంటి? ఏం లేదు గోపాలం. ఆంటీ మీరేమన్నా అన్నారా? అయ్యో, నేనేమన్నానయ్యా గోపాలం. పెళ్ళై 3 ఏళ్ళయింది, ఇంకా పిల్ల పిచ్చికేం లేదా, ఏమైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ చూపించుకోండి అన్నాను, అంతే. ఇటు ఇవ్వండి. మీకు తినదరకపోతే వెళ్ళి జాగింగ్ చేయండి, అంతేగాని అలా అడ్డమైన ఒకటి వాక్కండి. ఇంకోసారి పప్పు ఉప్పు ఇంటికి వచ్చారనుకోండి, పప్పు గుర్తు కొట్టేస్తాను. ఎలా ఏం చూస్తున్నా? పో రాదా. దా. ఓయమ్మో, ఉన్నమాట అంటే ఊరుకులకంట. గోపాలం, మనం ఇవాళ సాయంత్రం హాస్పిటల్కి వెళ్దామా? ఆ పిచ్చిదేదో వాగింది, నువ్వన్నీ బుర్రలోకి తీసుకున్నావా? వదిలేరాదా? అలా కాదు, నీకు
పిల్లలంటే చాలా ఇష్టం కదా. నాకు అమ్మాయినా నాన్నైనా పిల్లలైనా అన్నీ నువ్వు ఎక్కువ ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. ఇట్స్ వెరీ అన్హెల్తీ. గోపాలం, నన్ను ఎప్పుడు బాధపడనివ్వవు కదా. నివ్వను. బాక్స్ ఫుల్గా తినేయాలి. సరే స్వామి, స్కూల్ పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నావు. తింటానులే. నాకు ఇష్టమైన ఆలు ఫ్రై చేసావు కదా, ఖచ్చితంగా తింటాను. బాయ్ బాయ్, జాగ్రత్త. మేడం, మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు. సరే రాజు. ఎక్స్క్యూజ్ మీ సార్, రమ్మన్నారట. ఎస్ సార్, చెప్పండి. మన బాస్ రాధాకృష్ణ గారు వచ్చారు. రాధాకృష్ణ. హలో సార్. నీ గురించి మన వాళ్ళంతా చెప్పారు. పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా వెళ్ళలేదంట కదా. గుడ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు మాట్లాడుతుండండి, నాకు చిన్న వర్క్. ఓకే. ఐ థింక్ నీకు ఇయర్ 100% హైక్, ప్రమోషన్ అండ్ ఫారెన్ విజిట్ కూడా ఉండొచ్చు. ఓ రియలీ? థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ ఫారెన్ విజిట్ అంటే నేను వెళ్ళలేను. అవునా? అదేంటి? ఎవరైనా ఫారెన్ విజిట్ అంటే ఎగిరికి ఎంతేస్తారుగా. నేను మా హస్బెండ్ని వదిలేసి వెళ్ళలేను సార్. సో హో, యువర్ మ్యారీడ్. ఓకే, ఎనీవే గుడ్. సరే, నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది. నెక్స్ట్ మీటింగ్లో కలుద్దాం. ష్యూర్ సార్. థ్యాంక్ యూ. రాధా. హలో సార్, బ్యాంక్ వస్తున్నాను. 2 లక్షలు డిపాజిట్ చేయాలి. 2 o'clock వస్తాను. ఓకే సార్. హలో హీరో గారు. చెప్పండి రాధా గారు. కొత్త బాస్ వచ్చాడు. అమెరికా ఆఫర్ ఇచ్చాడు 6 months. రాధా, సూపర్ న్యూస్. ప్రయాణం ఎప్పుడు? నీకు ఆవకంటే ఇష్టం కాబట్టి అది తీసుకెళ్ళచ్చు, ఒడియాలు ఇష్టం కాబట్టి అవి కూడా తీసుకెళ్ళచ్చు. ఇంకేం చేయాలి? పండగ మనం అదే సూట్ కేసు తీసుకున్నాం కదా, అది సరిపోదు. షాపింగ్ వెళ్దాం, కొత్త తీసుకుందాం. సరేనా? హలో 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 వసపిట్ట, ఆగు. చిన్నప్పుడు నీకు మీ అమ్మగారు వస ఎక్కువ పోసినట్టున్నారు. ఏంటి రాధా అలా అంటావు? నీకు ఆవకాయంటే ఇష్టం ఉన్నావు కదా, అందుకే పెడతా అన్నాను. గోపాలం, ఈ రాధా గోపాలం భర్తను వదిలి ఎక్కడికి వెళ్ళనని చెప్పేసింది. రాధా, అవునా? అవును గోపాలం. దగ్గరుండి నీతో దెబ్బలాడతాను కానీ దూరంగా ఉంటే అమ్మో, ఊహించడానికే చాలా భయంగా ఉంది. రాధా, 2 సంవత్సరాల ముందు మా అమ్మ చనిపోయినప్పుడు ఆ దేవుని చాలా తిట్టుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నన్ను చూసుకోవడానికి ఆ దేవుడు నేను పంపాడని చెప్పి. లవ్ యూ గోపాలం. లవ్ యూ టూ. సరే, నాకు వర్క్ ఉంది, నేను మళ్ళీ చేస్తానే. ఓకే ఓకే, బాయ్ బాయ్. రాధా, మన కొత్త బాస్ని కలిసావా? కలిసానే. న్యూ రూల్ పెట్టారట తెలుసా? వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒకే ఆఫీస్లో పని చేయకూడదంట. నందు ప్రియాలో నందు అవుట్, కీర్తి సురేష్లో సురేష్ అవుట్. ఇదేం ట్విస్ట్? అదే కదా. ఏమోలే, కొత్త బాస్ కదా, అందుకే కొత్త రూల్స్ పెట్టారేమో. సరే కానీ ఆ బాక్స్ ఇటు ఇవ్వు. ఏం తీసుకొచ్చావు? ఇవాళ ఆలు ఫ్రై. అబ్బబ్బా, స్మెల్ ఎంత బాగుంది. టేస్ట్ చేయి. చాలా బాగా చేసావే. చేశాడు, మా ఆయన చేశాడు. మీ ఆయన వంట చేస్తాడా? మా ఆయన వంట చేస్తాడు. అప్పుడప్పుడే కాదు. మండే తను చేస్తాడు, ట్యూస్డే నేను చేస్తాను, వెన్స్డే తను, థర్స్డే నేను. అలా ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేస్తాడు. అబ్బా బెస్టే. మా ఆయన ఉన్నాడు, అక్కడ గ్లాస్ ఇక్కడ పెట్టమంటే 3వ ప్రపంచ యుద్ధం చేస్తాడు. మా ఆయన అలా కాదు, అన్ని పనులు నాతో కలిసే చేస్తాడు. అన్నీ షేర్ చేసుకుంటాం. ఇది నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరికి చెప్పకు, దిష్టి తాకుతుంది.
అయినా ఈ కాలంలో నడుమంచి పనిచేసే మొగుడు ఉన్నాడంటే శాలరీతో పాటు బోనస్ ఇచ్చినంత అదృష్టం. మొత్తం క్లీన్ స్వీప్ చేసేసా బాక్స్ అయితే. వెరీ గుడ్. ఆలు రసం అద్దరు గోపాలం. థ్యాంక్స్ రాధా. మ్, కొంచెం రిలాక్స్ అవుదాం బయట. సరే వెళ్దాం పద. నీకు చెప్పలేదు కదా గోపాలం, ఇవాళ మా ఫ్రెండ్ బాక్స్ తినింది. ఆలు ఫ్రై రసం సూపర్ డూపర్, మీ ఆయన తోపు అని తెగ పొగిడేసింది. రేపు గుత్తంగా చేస్తాను, ఎక్స్ట్రా బాక్స్ పెడతాను, తీసుకెళ్ళు. అబ్బా ఏం వద్దులే గోపాలం, ఇప్పటికే వాళ్ళందరూ దిష్టి పెట్టేస్తున్నారు, తీసుకోలేకపోతున్నాను. అబ్బా దిష్టి కాదు రాదా, బ్లెస్సింగ్స్ అవి, బ్లెస్సింగ్స్ అంతే. మ్, రాధా మ్. చిలక జోషం చెప్పించుకుందామా? ఆహా వద్దు, పేపర్లో రాసి ఫలాలు చూస్తేనే నాకు భయం. ఇంకా జరగబోయేది తెలిసి బాధపడ్డ అవసరమా? సరదాగా చెప్పించుకుందా. ఏమండి మావిడ రాధా, నా పేరు గోపాలం, మా ఇద్దరికి చిలక జోషం చెప్పరా? అలాగే బాబు. రామ్మ చిలకమ్మ వచ్చి చిలకా గోరింకల జాతకం చెప్పమ్మా. రాధాకృష్ణుల పటం వచ్చిందయ్యా. మా పేర్లు అవే, రాధా గోపాలం. విడిపోయి కలిశారయ్యా, కలిసి కలకాలం బతుకుతారు. అవును కలవనుకున్నాం కానీ కలిసాం. నరదిష్టి నిండుగా ఉందయ్యా, చూసే కళ్ళు పేలిపోతాయి, నవ్వే పళ్ళు పటపటా రాలిపోతాయి. అవును, మా ఆయనకు బాగా దిష్టి తగిలేసింది. మీ ఇద్దరం హ్యాపీగా కలిసి ఉండడం చూసి జనాలు ఓర్వలేకపోతున్నారు. ఇంకా చెప్పండి. డబ్బుకి కొదవ లేదు, తిండికి లోటు లేదు, ఉద్యోగాలు కొంచెం కింద మీద అవుతాయి కానీ సర్దుకుంటారు. అంటే ఒకరి ఉద్యోగం పెరుగుతుంది, ఒకరి ఉద్యోగం తగ్గుతుంది. ఏం పర్లేదు, నో ప్రాబ్లం. కానీ రామరామ, ఏమైందండి? ఏం లేదు తల్లి, మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది, చల్లగా బతకండి. ఏమనేదో దాస్తున్నారు మీరు. అయ్యో నాయనా, నేనేం దాస్తాను, నేను దాచినా నాలిక ఆగదుగా, సత్యం పలకాల్సిందే. మంచిది బాబు. బ్యాలెన్స్ 400 ఇచ్చేస్తే. ఆ, చిలకా గోరింకల్లా రాధాకృష్ణుల బొమ్మ తీస్తే అందమైన ప్రేమ కథ అనుకున్నా, ఇంకో 6 నెలల్లో ముగిసే కథ అనుకోలేదయ్యా. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు, ఎలా విడదీస్తావయ్యా? రాధా తిను. ఆకలిగా లేదు. తింటే లోపల పడి ఉంటాయి, తినరాదా? చూస్తున్నావు కదా గోపాలం, నెయిల్ పాలిష్ వేసుకుంటున్నా, ఎలా తింటా? శ్రీమతి గారు కంగారు పడకండి, నేను ఉన్నా కదా, పట్టుకోండి. ఆ, ఆ. ఓయ్ ఆ. అమ్మయ్యా. గోపాలం, నువ్వు నన్ను ఎన్ని జన్మలు భరిస్తావు? 7 7 14. కానీ కానీ ఏంటి? ఒక 7 జన్మలు అయితే నేను మొగుడు నువ్వు పెళ్ళాం, ఇంకో 7 జన్మలు అయితే నువ్వు మొగుడు నేను పెళ్ళాం. నాకు ఓకే. ఇప్పుడు నేను మొగుడు, నేను పెళ్ళాం. చెప్పాయి గోపాలం, ఏం చేస్తావు నా కోసం? నీకోసం రోజు మంచి కాఫీ పెడతా, ప్రేమగా నేను ప్రేమిస్తా. కాఫీ బాగుంది, ప్రేమించే ప్రేమ ఇంకా బాగుంది.
హలో. హాయ్ రాధా. హాయ్ శృతి, చెప్పే. ఈరోజు నేను ఆఫీస్కి రాలేను, నాకు కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి నువ్వు చేసేవా? చేస్తా, కానీ ఏమైంది సడన్గా లీవ్ పెట్టావు? ఊరెళ్తున్నావా? లేదు, మా అత్త రాక్షస్ వస్తుంది. ఏంటి ఆ మాటలు, పిచ్చి. ఏంటే మరి, పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే పిల్లా జల్లా అని చంపేస్తున్నారు. అయినా నీ అదృష్టమే బాబు, నీకు అత్తలేదన్నావు కదా. ఓకే ఓకే, కూల్ కూల్. అప్పా ఏంటే కూల్, మనశ్శాంతి లేకుండా అయిపోయింది. ఇప్పుడే ఒక పెద్ద క్లాస్ స్పీకర్ మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఆర్డర్స్ పాస్ చేశారు. 2 monthsలో కన్సీవ్ అవ్వాలంట. సర్లే, నా ప్రాబ్లమ్స్ నీకెందుకులే, నీకు ఇలాంటి గొడవలు లేవు కదా, కనీసం నువ్వైనా హ్యాపీగా ఉండు. సరే ఉంటా, బాయ్. కాఫీ వాసన అదిరిపోతుంది. రాధా, ఏడ్చావా? లేదే. కాఫీ టేస్ట్ డిఫరెంట్ ఉంది, నీ కళ్ళు రెడ్గా అయ్యాయి. నేనేం ఏడవలేదులే గోపాలం, పర్ఫెక్ట్ గా ఉన్నాను. నీకోసం నీ ఫేవరెట్ టొమాటో పప్పు ఆవకాయ పెరుగన్నం చేశాను, అస్సలు వదిలేకుండా తినేయాలి. ఓ ఓకేనా? పట్టు పట్టేస్తాను, ఇప్పుడు రెడీ వచ్చేస్తాను. నేను ఏడవలేదు, వెళ్ళి రెడీ అవు.